యాక్చువల్గా ఇటాలియన్ స్టైల్లో అయితే మనకి చీజ్ అలాగే బటర్ వేస్తారు. బటర్ తీసుకున్నాము. ఇది మన గ్రేవీకి యూజ్ అవుతుంది. ఫ్రై అయిన స్మెల్ వచ్చేస్తుందండి. సో అప్పుడు మనం నేను ఇప్పుడైతే క్రీమ్ వేసేస్తున్నాను. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. మా పిల్లలు ఆల్రెడీ ఒక 4 days నుంచి అయితే అడుగుతున్నారు, బట్ ఇప్పటికి సెట్ అయింది ఇప్పుడు ఈ డిష్ చేయడానికి. అదేంటంటే ఇటాలియన్ పాస్తా. మనము రెగ్యులర్గా రెస్టారెంట్స్లో అలాగా మనం వెళ్ళి తింటూ ఉంటాము, బట్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంట్లో మనమే ఓన్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మంచిగా మనమే వండుకుంటే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మా కెప్టీకి అయితే చాలా ఇష్టము. వాడు ఈరోజు చేయకపోతే ఇంకా వాడు వదలడు. సో ఇప్పుడైతే నేను చేసేస్తున్నాను ఇటాలియన్ పాస్తా, మీకు చూపిస్తాను. పాస్తా యాక్చువల్గా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవన్నీ కూడా మనకు ఒక 10-15 minutesలో ఇదైతే రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. సో చాలా ఈజీ. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెడితే వాళ్ళకి టేస్టీగా తింటారు. సో ఇప్పుడైతే ఇది రెడీ చేసుకుందాము. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ముందుగా ఈ బౌల్లో తీసుకున్నాను నేను పాస్తా, సాల్ట్, కారం, 2 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఒక టమాటో ప్యూరీ, 1 టమాటో సరిపోతుంది. 3 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో సీజనింగ్, 2 tablespoons ఆయిల్, 1 కప్పు మిల్క్, అలాగే క్రీమ్, మిల్కీ మిస్ట్, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము. ఈ వాటర్లో 1 tablespoon ఆయిల్ వేద్దాము. అలాగే 1 spoon సాల్ట్. వాటర్ మంచిగా మరగనించేసిన తర్వాత ఈ పాస్తా దీనిలో వేసుకుందాము. వాటర్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పాస్తా వేసేస్తున్నాను. ఈ పాస్తా ఇప్పుడు మంచిగా బాయిల్ చేసుకుందామండి. మనం ఆయిల్ ఎందుకు వేసామంటే ఒకటి అతుక్కోకుండా నీట్గా విడివిడిగా ఉంటాయి. సో అందుకని మనం ఆయిల్ వేసాము. ఇందులో ఒక 5 minutes బాయిల్ చేసుకుందాము. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనము ఒక 4 గంటలు వాటర్ తీసుకుందాము. ఇది మన గ్రేవీకి యూజ్ అవుతుంది, పాస్తా గ్రేవీకి. ఒక 4 గంటలు అయితే తీసుకుంటున్నాను. ఇంకా మన పాస్తా ఉడకాలండి. సో ఇక్కడ ఉన్న వాటర్తోనే ఈ పాస్తా మనం ఉడికించేసుకుందాము. వేరుగా మనము ఇట్లా కడాయి తీసుకొని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుందాము. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఈ ఆయిల్లో వేసేద్దాము. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 1 tablespoon సాల్ట్ వేద్దాం. బాయిల్ అవుతుందండి పాస్తా. ఒక 2 minutesలో అయితే అయిపోతుంది.
ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి బ్రౌనిష్ కలర్ అలా రావాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన లేకుండా ఉంటే చాలు. ఆనియన్స్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే టమాటా ప్యూరీ ఇంట్లోనే చేసుకున్నా ఒక టమాటోతో. సో ఇది వేసేస్తున్నాను. మనకి ఆనియన్స్ ఫ్రై అయిన స్మెల్ వచ్చేస్తుందండి. సో అప్పుడు మనం ఈ ప్యూరీ అయితే వేసేసుకుందాము. ఇది ప్రాసెస్ అంతా కూడా మనము చిన్న మంటలో చేసుకోవాలండి. మనము చాలా ఓపిక్గా ఇవన్నీ కూడా దగ్గరుండి కలుపుకోవాలి. మనము ఏమి సాసెస్ బయటవి వేయట్లేదు కాబట్టి అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేసుకున్నవి. సో అందుకని చాలా టేస్టీగా వస్తుంది. సో దగ్గరుండి అన్నీ కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసిందండి. అంటే మన టొమాటో అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే స్పైసీ పాస్తా. మనకి వైట్ పాస్తా కూడా ఉంటుంది. సో వైట్ పాస్తాలో మనము చీజ్, మైనస్ అవన్నీ వేస్తాము. సో ఇట్లా మనకి కావాల్సినట్టు మనం పాస్తా చేసుకోవచ్చు. ఇదైతే మన ఇటాలియన్ స్టైల్ అయినప్పటికీ సో నేను ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు మిల్క్ పోస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన పాస్తా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇవి మనము ఈ గ్రేవీలో వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి. పర్ఫెక్ట్గా పాస్తా అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. మనకి మెత్తగా అవ్వకుండా ఉడకకుండా అట్లా లేదు. ఇప్పుడు మన స్పైసెస్ వేసుకుందామండి. ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, అలానే ఒరిగానో సీజనింగ్, ఇవి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే మంచి స్మెల్ వస్తుంది నాకైతే. దీని నుంచి కొంచెం మనకు స్పైసీనెస్ యాడ్ అవుతుంది. ఇందాక మనం పాస్తా ఉడికేటప్పుడు వాటర్ తీసి పెట్టాం కదండి, ఇది నేను ఒక బౌల్కి తీసుకున్నాను. ఈ వాటర్ అయితే పోసేద్దాము. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. అడుగు అస్సలు మాడకూడదు, అంటకూడదు, మనం తిప్పుతూనే ఉండాలి.
లాస్ట్లో మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువైంది, ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మటుకు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి ఎండ్లో. మీకు కొంచెం జ్యూసీగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీతో మీరు కంప్లీట్ చేసేసుకొని దీనిలో క్రీమ్ వేసుకొని ఫినిష్ చేసేయచ్చు. నేనైతే జ్యూసీగా చేసుకుంటున్నానండి. మనకేంటంటే ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆరితే దగ్గరకు అవుతుంది. సో కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం ఉంచుకోవాలి. నేను ఇప్పుడైతే క్రీమ్ వేసేస్తున్నాను. పిల్లలు టేస్టీగా తినగలిగితే ఈ క్రీమ్ వల్లనే అండి. సో క్రీమ్ కంపల్సరీ వేసుకోండి. యాక్చువల్గా ఇటాలియన్ స్టైల్లో అయితే మనకి చీజ్ అలాగే బటర్ వేస్తారు. బట్ నేను మన ఇండియన్ స్టైల్ అలాగే నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి అవి వేయట్లేదు. బట్ ఖచ్చితంగా ఈ డిష్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారు. సో మన టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. స్పైసీ టేస్టీ పాస్తా. సో చాలా సూపీగా వచ్చింది, చాలా బాగుంది. సో దీనిపైన అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో ఇలా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలైతే. సో ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది, స్కూల్ నుంచి వస్తారు ఇప్పుడు. సో ఇలా టేస్టీగా పెడితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.